యూరాలజీలో రోబోటిక్ సర్జరీ ఎలా వినియోగిస్తారు? సో యూరాలజీలో రోబోటిక్ సర్జరీ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. మనం ఇందాక అనుకున్నట్టు ముఖ్యంగా ఫస్ట్ రోబోట్ వచ్చినప్పుడు మోస్ట్ కామన్‌లీ ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో మనం ఈ రోబోట్‌ని వాడేవాళ్ళం. ఇదే కాకుండా రోబోట్ ద్వారా మనం నెఫ్రెక్టమీ గానీ, లేతే రెఫ్రెక్టమీ అంటే కిడ్నీకి వచ్చిన క్యాన్సర్‌కి గానీ, లేతే వేరే డిసీజ్ కిడ్నీ తీయడానికి గానీ, అలా కాకుండా యూరినరీ బ్లాడర్‌కి వచ్చిన క్యాన్సర్ సిస్టెక్టమీ అంటాము. ఈ సిస్టెక్టమీలో రాడికల్ సిస్టెక్టమీ చేయడానికి కూడా మనం ఈ రోబోట్ అనేది ఉపయోగించొచ్చు. ఇవే కాకుండా క్యాన్సర్ కాని యూరలాజికల్ అంటాము. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూరలాజికల్ ప్రాబ్లమ్స్ పైలోప్లాస్టీ ఇలాగ వేరే క్యాన్సర్ కాని యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మనము ఈ రోబోట్‌ని ఉపయోగించి మన ట్రీట్మెంట్ అన్నది చేయగలుగుతాం. సార్ రోబోటిక్ సర్జరీ మన వైజాగ్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్‌లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంది? సో ఇది మనం ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ అనేది మనం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్‌లోనే 2017లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 400 పైచిలుకు రోబోటిక్ సర్జరీస్‌ని మనము విజయవంతంగా ఇప్పటిదాకా కంప్లీట్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ చేయించుకుందాం అనుకునే పేషెంట్స్‌కి మీరిచ్చే సూచనలేంటి? ముఖ్యంగా నేను 3 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి రోబోట్ చేస్తుందేమో అని అపోహ. అలా ఏమి ఉండదు. సర్జనే చేస్తారు కాబట్టి దీంట్లో భయపడాల్సిన విషయం లేదు. రెండోది ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా మనం చేయడం ద్వారా డెఫినెట్‌లీ రికవరీ అన్నది కంపేర్ చేస్తే మిగిలిన సర్జరీస్‌తో కంపేర్ చేస్తే రికవరీ అనేది బెటర్‌గా ఉంటుంది. మూడోది ఈ రోబోటిక్ సర్జరీలో మినిమమ్ మనకి మెయిన్‌గా మన సర్జరీ అంటే భయపడేది పెయిన్ వల్ల. సో ఈ రోబోటిక్ సర్జరీ చేయడం ద్వారా మనం పెయిన్ అనేది చాలా మినిమంలో ఉంచగలుగుతాం. సో ఈ 3 విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని రోబోటిక్ సర్జరీ ఒక ట్రైన్డ్ సర్జన్ దగ్గర చేయించుకుంటే చాలా సేఫ్. సో భయపడాల్సిన విషయం లేదు. రోబోటిక్ సర్జరీ తర్వాత పేషెంట్ కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? అంటే వాళ్ళ యొక్క డైలీ లైఫ్ స్టైల్ అంటే ఎప్పటి నుంచి ప్రారంభించవచ్చు? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఈ రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు అంటే ఈరోజు సర్జరీ అయితే నెక్స్ట్ రోజు నుంచే మనము పేషెంట్‌ని నడవడానికి తన పనులు తను స్వయంగా చేసుకోవడానికి మనం ఎంకరేజ్ చేస్తాము. సో కంప్లీట్ రికవరీ అన్నది చేసిన సర్జరీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ తర్వాత చాలా త్వరగా మనము మూవ్‌మెంట్ అవ్వడం గానీ, లేకపోతే డైలీ యాక్టివిటీ ఫాస్ట్‌గా చేసుకోవడం గానీ డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ హెల్ప్ అవుతుంది. రోబోటిక్ సర్జరీ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతుందా సార్? గత కొన్ని సంవత్సరాల్లో చాలా వరకు ఇన్సూరెన్స్‌లో ఈ రోబోటిక్ సర్జరీ అన్నది ఈ మధ్య కవర్ అవుతుంది. సో నేను ఈ ఇన్సూరెన్స్ మనం తీసుకునేటప్పుడు ఒకసారి ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళని మనం ఈ రోబోటిక్ సర్జరీ కవరేజ్ ఉందా లేదా ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మనకి ఈ రోబోటిక్ సర్జరీ అవసరం పడితే ఇన్సూరెన్స్‌లోనే మనం ఈ రోబోటిక్ సర్జరీ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌లో మనం ముందుగా ప్రయర్‌గా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు రోబోటిక్ సర్జరీ గురించి అంటే జనాలకి అలాగే నాకు కూడా అవేర్ అయ్యాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఇంటర్వ్యూ. నమస్కారం.